సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. నీతిమంతుడి తల మీద యెహోవా ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుడు తల మీదకి దేవుని యొక్క దీవెనలు వస్తాయి అని లేఖనము సెలవిస్తుంది. ఎవరు నీతిమంతులు అని ఆలోచన చేస్తే పిల్లరా, బైబిల్ గ్రంథము చాలా సూటిగా మనకు తెలియపరుస్తుంది. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు లేఖనం సెలవిస్తుంది. నిజమే, దేవుడు మానవుని రక్షించడానికి, మానవుని కాపాడటానికి, మానవుని పాపములు శాపములు కొట్టుకొని పోతున్న మానవుణ్ణి ప్రభువు రక్షించడానికి మనసు కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన విలువైన నిష్కలంకమైన పరిశుద్ధ రక్తమును సిందించాడు సిలువ మ్రాణి మీద. ఆ రక్తములో ఎవరైతే హృదయం ముందు విశ్వాసం ఉంచి నోటితో వారు ఒప్పుకుంటారో, వారు పాపములు ఒప్పుకుని విడిచిపెడతారో, వారు దేవుని చేత కనికరించబడి నీతిమంతులుగా మారుస్తానని లేఖనము ప్రభు సెలవిస్తున్నాడు. అందుకొరకే మనము నీతిమంతులుగా మారాలి. నీతిమంతులు అనగా ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థించి, దేవుని ఆరాధించి, దేవుడు మాటలు ప్రభు మనకు బోధిస్తుండగా ఆ మాటలు విన్నప్పుడు నిజముగా నువ్వు పశ్చాత్తాపము పడితే, ఆ పశ్చాత్తాపము చూసిన దేవుడు నీ తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదములో, దేవునికి దీవెనలో కుమ్మరిస్తానని ప్రభు వాక్యము తెలియపరుస్తుంది. యెషయా గ్రంథములో మనం చూస్తే చాలా అద్భుతమైన మాటలు ఈ లేఖనములో మనకు కనబడుతూ ఉంటాయి. యెషయా గ్రంథము 51:11 పిల్లరా, బైబిల్ ఉన్నవారందరూ కూడా తీసుకోండి, వెనకాల ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకోండి. యెహోవా విమోచించిన వారు యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతోనూ తిరిగి వచ్చుదురు, నిత్యానంద సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషమునందును గలవారుగుదురు, దుఃఖమును నిట్టూర్పులను తొలగిపోవును. హల్లెలూయా. అక్కడ తొలగిపోతాయి అంట, నిట్టూర్పులో తొలగిపోతాయి, దుఃఖము తొలగిపోతుంది. ఎవరి హృదయములనైతే దేవుడు వాక్యము విని దేవుడిని స్తుతిస్తారో, సియోను అనగా దేవుని మందిరము పిల్లారా. ఈ సియోను మందిరము అనగా సియోనులు యెహోవా నిన్ను ఆశీర్వదించుదును అంటున్నాడు. ఈ సియోను అనగా దేవుని యొక్క మందిరము. ఈ మందిరానికి పాటలు పాడుస్తూ ఎవరైతే దేవుని స్తుతిస్తూ అక్షాశక్తితో ప్రభువును మహిమపరచాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుకి ప్రార్థించాలి అని వారు దేవుడి మందిరానికి వస్తారో ప్రభు వాక్యము సెలవిస్తుంది, వారు నిత్యము సంతోషించువరగా వారి తలల మీదకి యెహోవా ఆశీర్వాదములు వచ్చును. ఎంత అద్భుతమైన మాట! వారి తలల మీద యెహోవా ఆశీర్వాదం వస్తుందంట. యెహోవా ఆశీర్వాదములు దేవుడు అనుమతిస్తానంటున్నాడు. ఐశ్వర్యము, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు, ఇవన్నీ కూడా దీర్ఘాయువు, నీకు ఏమి కావాలో అవన్నీ నీ తల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి అనుగ్రహిస్తానని దేవుడు వాక్యము తెలియపరుస్తుంది. నిట్టూర్పులు, దుఃఖము తొలగిపోతాయంట. ప్రైజులో ఏమి తొలగిపోతాయంట? నిట్టూర్పులో నిరాశలోనికి వెళ్ళిపోతాయి కొన్ని కుటుంబాలు బాధల్లోనికి వెళ్ళిపోతాయి. తలమించిన శ్రమలు, ఎటు చూసిన అప్పులు, రుణాలు, రకరకాల సమస్యలు, ఏదో సమస్య చేత మానవుడు పీడింపబడుతూ ఉంటాడు. ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధకి పరిష్కారము దొరకలేనప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. జీవితము ముగించాలని, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం ముగించాలని ఈ ప్రపంచంలో ఎంతోమంది వారు ఆత్మహత్యలు చేసుకొని వారి యొక్క జీవితాలను ముగిస్తున్నారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ తల మీదకి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరుస్తాను అంటున్నాడు. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదములు కుమ్మరుస్తానండి. ఎలా వస్తాయి
అని ఆలోచన చేస్తే సియోనుకు తిరిగి వచ్చిన వారు అనగా దేవుడి మందిరము మానేసిన వారు, లోకములో తిరుగులాడుతున్న వారు దేవుడి మందిరానికి వచ్చి నీ బాధ అంతా కూడా బైబిల్ గ్రంథములో మనం చాలామంది అవమానాలతో, నిందలతో, నిరాశ, నిట్టూర్పులతో ఉన్నవారు ఏమంటే వారు దేవుడి మందిరానికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న యోసేపు, చాలామంది దావీదు, ఏమన్నా మన పితరులు దేవుడు మందిరానికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు వారిని ఆశీర్వదించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు వారిని బ్లెస్ చేశాడండి. అదే అధ్యాయములో, అదే గ్రంథములో 35:10 మనం చూస్తే వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందము ఉన్నట్లు వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదురు, దుఃఖమును నిట్టూర్పులను ఎగిరిపోవును. దేవునికి స్తోత్రురా. నిత్యానందము, నిత్య సంతోషము ప్రభు ఇస్తానన్నాడు. నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా ప్రభువులు నువ్వు ఎలా ఉంటావంటే సంతోషిస్తావు. ప్రైజ్ లా. ఈ ధన్య జీవితం ఎవరు ఇస్తున్నారంటే ప్రభు ఇస్తానన్నాడు. నిత్యానందము, నిత్యము సంతోషిస్తాం. కొంతమందికి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని బలగాలు ఉన్నా, ఎన్నెన్నో పేరు ప్రతిష్టలు భూమి మీద ఉన్నా వారి హృదయములో దేవుని గురించిన సంతోషము ఉండదండి. దేవుని గురించి ఆనందం ఉండదు. ఎందుకు అలా ఉన్నామంటే భార్య ద్వారాగానో, పిల్లల ద్వారాగానో, కుటుంబం ద్వారాగానో, లేక ఆస్తి ద్వారాగానో రకరకాల సమస్యలు వారు చిక్కుకొని ఆనందాన్ని కోల్పోయి నిరాశలోనికి వారు వెళ్ళిపోయి ధైర్యముశాలకి నిరాశతో బ్రతుకుతున్న వారిని ఈ లోకములో, ప్రపంచములు ఎందరూ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు వాక్యము చలవిస్తుంది. నువ్వు తిరిగి దేవుడు మందిరానికి వస్తే, తిరిగి దేవుడి యొక్క మాటలు నువ్వు ఉంటే, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. అది దేవుడు మాట అండి. ఆయన అంటున్నాడు, నీ తల ఎత్తేవాడు నేనే. కొన్నిసార్లు ఈ తల దించబడుతుంది. చీకటి క్రియలు చేసిన వారు, లోకములు తిరుగుతున్న వారు చూడండి, ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడి చాలామంది మరి అమ్మాయిలు, చాలామంది కుటుంబాలు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కబ్బుల్లో మరి డ్యాన్సులు వేస్తూ డ్రగ్స్ వాడుతూ మత్తులో వారు ఏం చేస్తున్నారో వారు అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులు వారిని పట్టుకున్నప్పుడు అవమానముతో వారి తలలు దించుకుంటున్నారు. కొంతమంది అయితే వారి తలలు చూపించడానికి ముసుగులు వేసుకుంటున్నారు. ముసుగులు వేసుకుంటున్నారు. కారణము వారి అవమానాల చేత, నిందల చేత తునీకరించబడిన వారు. అలా తునీకరించబడిన వారు కుటుంబములో, సమాజములో, వీధుల్లో, గ్రామములో తల ఎత్తుకొని వారు బ్రతకలేరు. తల ఎత్తుకుని ఎవరు బ్రతుకుతారు అని ఆలోచన చేస్తే దేవుడు వాక్యం వస్తుంది, నిషేధించిన రాయి మూలకి తలరాయిగా చేస్తానన్నాడు దేవుడు. ఈ లోకములో నువ్వు పాపము చేసి పాపపు ఊపిలో బంధింపబడి సరసాల పాలైపోయి నిన్ను ఒకవేళ నువ్వు పశ్చాత్తాపం పడి, ప్రభా నా పాపమును క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ నోటి మాటతో నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని నువ్వు నిజముగా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే, నిజముగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడితే ప్రభు అన్నాడు, నీ తల ఎత్తువాడు నేనే, నీ తల మీదకి ఆశీర్వాదములు కుమ్మరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ తల మీదకి దీవెనలు కుమ్మరిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తే, కానాను స్త్రీ అని ఒక స్త్రీ ఉంది. ఈ కానాను స్త్రీ ఎవరైనా ఆలోచన చేస్తే విగ్రహారాధకురాలు. ఈ లోకములు పూజలు పునస్కారాలు చేసి బహుగా విసిగిపోయింది. ఏమంటే తన బిడ్డకి భయంకరమైన జబ్బు వచ్చింది. ఆ జబ్బుతో మరణ పడక మీద ఉంది. ఆ మరణ పడక మీద ఉంది. అన్ని ప్రయత్నాలు చేసింది. ఆమె బిడ్డను బ్రతికించుకోవాలని ఎన్నో చోట్లకి వెళ్ళింది. అన్ని ప్రయోగాలు చేసింది. ఏ ప్రయోగం చేసినా ఆమె బిడ్డ ప్రాణాలతో బ్రతికే అవకాశం లేదు. యేసు ప్రభువు కొరకు కొంతమంది చెప్పారు, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళితే, యేసు ప్రభువును నువ్వు కలుసుకుంటే నిజంగా నీ సమస్యకు పరిష్కారము
దొరుకుతుంది. వేల జన సమూహం మధ్యలో ప్రభు ఉన్నాడు. వేల మంది ఉన్నారు. ఆ వేల మందిలో శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అప్పుడు ఆమె వచ్చి మొరపెడుతుంది, దావీదు కుమారుడా నీవు నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కనికరించు, నా బిడ్డ బహు దైము పట్టి బహు వ్యాధన పొందుతుంది, నిద్ర లేని రాత్రులు గడుపుతుంది, ఆహారము లేని రాత్రులు గడుపుతుంది, ఏ గడియ ఏ సమయములో చనిపోతుందో తెలియని గడియలో ఆమె గడుపుతుంది. నా బిడ్డను బ్రతికించవా, నా బిడ్డను కాపాడవా అని మొరపెడుతుంది. అంతేగా అన్నాడు, సియోను అనగా దేవుడు నివసించే స్థలము, దేవుడు ఉండే స్థలము, యేసు ప్రభు ఉండే స్థలము యొద్దకు వచ్చి ఆమె తిరిగి వచ్చి ఈ లోకములు ఎక్కడికెక్కడికో తిరిగి వచ్చి, అయ్యా నీవు అనేకులను చనిపోయిన వారిని బ్రతికించావు, గుడ్డు వరకు చూపించావు, అనేక అద్భుతాలు మీరు చేశారు ప్రభా, నా బిడ్డను రక్షించు ప్రభా అని మొరపెడుతుంది, కేకలేస్తుంది. ఆమె కేకలో ఏమండి, ఆమె కేకలు వింటున్నాడు, వినలేని వాడికి ముందుకు వెళ్ళిపోతున్నాడు. శిష్యులు నడుస్తున్నారు, జనసమూహం వెళ్తుంది, అందరూ జనసమూహం మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఆమె కేకలు వినబడుతున్న ప్రభుకి వినలేని వాడిగా ముందుకు వెళ్ళిపోతుండే. శిష్యులు అంటారు, ప్రభా ఏమి ఇందాక నుంచి మనం వెంబడొచ్చి బహుగా మొరపెడుతుంది, బహుగా ప్రార్థన చేస్తుంది, ఆమె బాధ తీర్చి పంపించవా అని శిష్యులు రికమెండేషన్ చేస్తున్నారు యేసు ప్రభు వారికి. అప్పుడు వెంటనే యేసు ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాను కానీ ఈ కానాను స్త్రీ కొరకు నేను రాలేదు అంటే ఆమెకి ఏం రావాలి? ఇప్పుడు కోపము రావాలి. ఏమి రావాలంటే కోపం వచ్చి ప్రభువును దూషించి, నీ పిల్లల కొరకు వచ్చేవా, మా బాధల్లో ఉన్న మమ్మల్ని పట్టించుకోవా అని కోపము తేలిపోవచ్చు. కానీ ఆమె అలా వెళ్ళలేదండి. అయినను ఆ మాటలు విని యేసు ప్రభు చెప్పిన మాట ఆమె కోపము తెచ్చుకోకుండా మరలా యేసు ప్రభు పాదాల యొద్దకు వచ్చి మ్రొక్కుతుందంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మొక్కుతుంది, ప్రభా నీవే దిక్కు, నా పిల్లలను నా బిడ్డను రక్షించు, నువ్వు తప్ప వీరి ఆశ్రయము లేదయ్యా, నీవే దిక్కు, నీవే కాపాడాలి అని అంటే అప్పుడు ప్రభు మరలా ఆమెకు కోపం వచ్చే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆమె సహనము, ఆమె ఓర్పు, ఆమె నిరీక్షణ ప్రభు చూస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కొన్నిసార్లు మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తాడు. ఎంత ప్రార్థన చేసినా వింటాడు దేవుడు, వినలేని వాడుగా ఉంటాడు. నీకు నీ యొక్క భక్తిలో విసుగుదల వస్తుందా, అవిశ్వాసం కనబడుతుందా? కొంతమంది ప్రార్థన చేసి 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 దేవుని తిట్టి, సంఘాన్ని తిట్టి, సేవకుని తిట్టి వెళ్ళిపోయిన వారు బోలమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఈమెతో మరలా కోపం వచ్చి మాట మాట్లాడుతున్నాడు. నా పిల్లలు తినవలసిన రొట్టె ముక్క ఈమె తినటానికి అర్హత లేదు, ఈ కానానీయులకు అర్హత లేదు అంటే అప్పుడు ఆమె అంటుంది, ప్రభా యజమానుడు సింహాసనం మీద నుండి రొట్టె తింటుండగా కాస్త రొట్టె ముక్కల కింద పడితే కుక్క పిల్ల తింటుంది కదా, నేను కూడా అలాంటి దాన్ని అనుకో, నాకు సహాయము చేయము. తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తుంది, విధేయత కలిగి ప్రార్థన చేస్తుంది. ప్రభు ఆమెను కోపము పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. అయినను ఆ మాటలు విని కోపము తెచ్చుకోకుండా తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తుంది. ప్రభా నేను కూడా అలాంటి దాన్ని అనుకో అని ప్రభువుని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆమెను ఇంతవరకు విన్నాడు, వెళ్ళిపోమన్నాడు, ఈమె కోసం రాలేదన్నాడు. అప్పుడు వెంటనే లాస్ట్ మాటలు ఏమంటాడు తెలిసిన, అమ్మా నీ విశ్వాసము గొప్పది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన భయం, నీ విశ్వాసము గొప్ప విశ్వాసం నీలో ఉన్నది. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఇదిగో నీ దుఃఖము సంతోషంగా మారుస్తున్నాను, నీ నిట్టూర్పులు ఆనందంగా మారుస్తున్నాను, నీ దుఃఖమును నేను కొట్టివేస్తున్నాను, నీ బిడ్డ బాగుపడుతుంది, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ వెళ్ళు అన్నాడు. ఆమె ఆ యేసు ప్రభు ఆ మాట వెల్లడి చేసిన వెంటనే ఆమె బిడ్డ లేచి కూర్చొని ప్రభువును మహిమపరిచింది. ప్రజలా ఆయన యొద్దకు వచ్చిన వారిని దేవుడు త్రోసివేయడు. అందుకే సియోనులోని
సియోనులో అనగా సియోను అనగా దేవుడు ఉండే స్థలం అండి. దేవుడు మందిరానికి వచ్చిన వారిని, దేవుడిని పాటలు పాడేవారిని, ప్రార్థించిన వారిని, ఆరాధించే వారిని, ఆయన కొరకు ఒక సాక్షిగా వాడబడేవారిని, ఆయన కొరకు నేను దేవుడి కొరకు వాడబడాలి, దేవుడు పని కొరకు నేను ప్రతిష్ఠించబడాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, తపన కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు అంటున్నాడు, వారి తలల మీద నిత్యానందమును కుమ్మరిస్తాను, నిత్య సంతోషమును కుమ్మరిస్తాను. వారు ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతికేస్తారు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ సంతోషంగా బ్రతికేస్తారు. నిజమే, బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని ఎన్నో వేల లక్షల అద్భుతాలు ప్రభు చేశాడు. 1, 2 కాదు, లక్షల లక్షల అద్భుతాలు ప్రభు చేశాడు. నీ జీవితంలో కూడా అద్భుతం చూడాలని ఆశపడుతున్నావా? ఆశ్చర్య కార్యాలు చూడాలని ఆశపడుతున్నావా? అయితే నీ యొక్క దేవుడు నా కొరకు భూమి మీదకి వచ్చాడు, ఆయన రక్తము సిందించాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి లేచాడని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే దేవుడు హస్తము నీ మీదకి చాపుతాడు, నీ తల మీదకి నిత్య ఆనందమును కుమ్మరిస్తున్న వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు మానవుడు కాదండి. వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చి మర్చిపోవటానికి నరుడు కాదు, జీవము గల దేవుడు. యేసు ప్రభు ఆకాశమును, భూమును, సముద్రమును సమస్తమును స్థాపించిన మహనీయుడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మహనీయుడి యొద్దకు నువ్వు వస్తే, ఆయన మాట వింటే దేవుడు అంటున్నాడు, నేను నీ తల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. అందుకే 133 కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అద్భుతమైన కీర్తన రాస్తాడు. ఏముంటో ఆ కీర్తన తెలిసిన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడిన హారోను గడ్డమి మీద కానీ అతన్ని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అనగా నీ తల మీదకి ఏం కుమ్మరిస్తాడంట? పరిమళ తైలము, అభిషేకము. దావీదు తల మీదకి ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం వచ్చిందో, దేవుడు హస్తము దావీదు మీదకి వచ్చిందో, దావీదు బహుగా వరదెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హెర్మోను కొండ మీదకి కుమ్మరించబడుతున్న ఆ మంచు వలె ఏమంటే అక్కడ చాలా అద్భుతం ఉంది. అది తల మీద పోయబడిన ఆరోను గడ్డమ మీద కారి అతని అంగ్యులు అంచు వరకు దిగజారిన పరిమళ వాసనముగా నీ జీవితము పరిమళ వాసనముగా మారుస్తానన్నాడు. ఆయన తైలముతో నింపేస్తానన్నాడు. ఆయన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, దేవుడు బ్లెస్సింగ్, దేవుడు దీవెనలు ఎలాగ మనం పొందుకుంటామని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు మందిరానికి వచ్చినప్పుడు, యాకోబు రాసిన పత్రిక అంటాడు, మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు ఆయన యొద్దకు రండి. దేవుడు మందిరానికి ఆశాశక్తితో శుక్రవారం ఉన్నాడు, ఆదివారం ఉన్నాడు, ఆల్నైట్ ప్రేయర్లో ఏమంటే ప్రతి ప్రార్థనలో ఆసక్తితో మనం ప్రభు మందిరానికి ఎప్పుడైతే వస్తామో ప్రభు ఆజ్ఞాపిస్తాడంట, ఓ ఆశీర్వాదమా వారి తల మీద నిలిచి ఉండు. ప్రైజ్ ది లార్డ్. వారి కుటుంబంలో నిలుచుండు. ఐశ్వర్యముకును పేరు ప్రతిష్ఠలకు సిరి సంపదలు దేవుడు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తాడంట? ఐశ్వర్యమునకు ఆజ్ఞాపిస్తాడు, పేరు ప్రతిష్ఠలకు ఆజ్ఞాపిస్తాడు. అవన్నీ కూడా నీ తల మీద అనగా నీ కుటుంబం మీద కుమ్మరించబడతాయి. దేవునికి స్తోత్రం. కుమ్మరించబడమే కాదు, ప్రభువు అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏమిటి ఆ మాటను మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు భక్తుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడండి. చాలా అద్భుతమైన మాట. కీర్తన గ్రంథము 140 అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఏదంటే ఇప్పుడు ఎస్తేరు సాక్ష్యం చెప్పింది కదా, చాలా అద్భుతమైన సాక్ష్యం. యుద్ధ దినమున అనగా కరెంటు ఆమెను పట్టుకున్నది. ఆమె ఆ పోరాటం ఎలాంటిది? యుద్ధ పోరాటం. కరెంటు ఆమెను పట్టుకుంది, ఆమె వదిలిపించుకోవాలని కరెంటుతో పోరాడుతుంది. తనను తన బిడ్డను ఏం చేసింది? ఆ కరెంటు పట్టుకుంది. ఇక వారికి లాస్ట్ సమయంలో ఉన్నారు. ఇక ఎవరు చూడకపోతే
లేక ఆ కరెంటు ఆ సమయంలో వదలకపోతే వారు ప్రాణాలు కోల్పోతారు. యుద్ధ సమయమున యుద్ధములో శత్రువుకు నువ్వు దొరకనప్పుడు, లేక శత్రువు చేతులు నువ్వు పడినప్పుడు, నీవు నీ శక్తికి మించిన శత్రువులు, నీ శక్తికి మించిన శత్రువుని నీ వైపుకు వచ్చినప్పుడు, ఏమి చేయలేని నిరాశతో నువ్వు నిలిచిపోయినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, అక్కడ అన్నాడు దావీదు, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ప్రైజులో యుద్ధ దినమున నువ్వు నా తలను కాయుదు. ఇస్తే ఇప్పుడు కరెంటు పెట్టు దేవా ప్రభా అన్న మాట అన్నది, వెంటనే ఆ ఫెగ్గు ఊడిపోయింది. ఆ కరెంటు స్విచ్లో ఉన్న ఫెగ్గు ఏమైంది? బయటకు వచ్చి ఒక ఊడకపోతే, ఒకవేళ ఆ ఫెగ్గు బయటకు రాకపోతే ఆమె పరిస్థితి ఏంటి? తల్లి బిడ్డ చనిపోతారు. ఎంత అవమానం, ఎంత నిరాశ. ఆ దుఃఖములో ఎంతగా అంటున్నాడు, ఏముండి సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ఇస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో. సియోను అనగా దేవుడు మందిరములకు వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆపద కాలమున నేను వారిని కాపాడుతాను. చపర్లు కొడుతూ ప్రభువు నామమును మహింపరుచుకుందాం. ఆపద కాలమున నేను వారిని కాపాడుతాను. సియోనులో మనకు దుఃఖించే అనుభవం ఉందా? సియోనులో అనగా దేవుడు మందిరానికి వచ్చి పాటలు పాడే అనుభవం ఉండాలి మనకు, మన పిల్లలు, మన కుటుంబానికి. అమ్మా చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు, పాటలు పాడరు, ప్రార్థన చేయరు, నామకార్థ కస్తులు ఎక్కువైపోయారు. మన అనుగ్రహాన్ని ఇట్లాగే అంచు దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము, శోధింపబడే దినాల్లో మనం ఉన్నాము. ఎక్కడ చూసినా చీకటి క్రియలు కనబడుతున్నాయి, వెలుగు ఎక్కడ ఉండట్లేదు. ఎక్కడ చూసినా ఏమంటే అవినీతికి త్రోవ తీస్తున్నారు జనాలు, చీకటిని ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, చిన్నపిల్లలను మానభంగాలు చేసేస్తారు, హత్యలు చేస్తున్నారు, డబ్బు కొరకు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటువంటి దుర్దినాల్లో మానవుడు జీవిస్తున్నాడు. అయితే ప్రభు వాక్యం చలవిస్తుంది, దేవుడిని నీకు రక్షకుడిగా, దేవుణ్ణి నీవు దేవుడు మహిమపరిచేవారుగా మనం ఉన్నప్పుడు, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దావీదు అంటున్నాడు, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నువ్వు నా తలను కాయుదువు. నా ప్రాణాన్ని కాపాడే దేవుడు, యుద్ధ దినమున నా తలను నా శత్రువులకు అప్పగించే దేవుడు కాడండి. అందుకే మానవుడు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? పాపములు ఒప్పుకోవాలి. అదే దావీదు తప్పుదమ్ములు చేస్తున్నప్పుడు, అదే దావీదు దేవుడికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, పాప హూపులు పడుపునప్పుడు, అదే దావీదు ఏమిటి దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నప్పుడు, ఆత్మను కోల్పోయినప్పుడు, పరిశుద్ధతను కోల్పోయినప్పుడు, చీకట్లోనికి తన జీవితం వెళ్ళిపోయినప్పుడు, ఒక సేవకుడు వచ్చి గద్దించినప్పుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడండి. ఆయన జీవితంలో 38వ కీర్తన 4వ వచనము, కీర్తన గ్రంథం 38:4 అంటాడు, నా దోషములు నా తల మీదుగా పొరులిపోయినవి. ఏంటంట? నా దోషములు నా తల మీదుగా పొరులిపోయినవి. నా బాల్య పాపములు, నా అతిక్రమములు, దేవుడికి విరోధంగా చేసిన పాపములు నా తల మీద ఉన్నవి. నాకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? నాకు దీవెనలు ఎలాగొస్తాయి? అక్కడ చక్కటి మాట అంటున్నాడు, పారిపోయి చదవండిరా, నేను మొయ్యలేని బరువులా. ఏంటంటే నేను మొయ్యలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. మొయ్యలేని బరువు, ఎవరు తట్టుకోలేని బాధలు కొన్నిసార్లు మన తల మీద మోపబడతాయి. ప్రభు అంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చిన వారితో దేవుడు అంటున్నాడు, నేను త్రోసివేయను. మరలా అంటాడు, చాలా అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. కీర్తన గ్రంథం 24:7 అంటాడు, గొమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మీ తలలు పైకెత్తండి. తలలు ఎప్పుడు పైకెత్తగలము? మన తలలో పైకి ఎప్పుడు ఎత్తగలము? మన పాపము కొట్టివేయబడినప్పుడు,
మన శాపము చెప్పండి కొట్టిపోయినప్పుడు, లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, దేవుడు మాటలు విని మన హృదయము దేవుడికి అప్పగించినప్పుడు, మేము పాపము తొలగిపోయినప్పుడు, పాపం కొట్టిపోయినట్టుగా వాడికి ఎంత ధైర్యం ఉంటుంది? చాలా ధైర్యం ఉంటుందండి వాడికి, అంతే కదండి. వాడు పాపములోంచి వాడు బయటపడ్డాడంటే, శాపము నుంచి వాడు బయటపడ్డాడంటే, ఒక కేసు నుంచి వాడు విడుదల పొందాడంటే వాడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేద్ది. ప్రైజ్లో. ఒకవేళ అందులోంచి బయటకు పడకపోతే వాడు భయము వాడిని చంపేస్తుంది. ఆ భయం వాడిని ఏం చేస్తుంది? అయ్యో నేను పాపం చేశాను, నాకు శిక్ష వేయబడ్డది, మరణశిక్ష నాకు వేయబడ్డది, నా జీవితము ముగింపు పడ్డది, ఇక నా పని అయిపోయింది అనుకుంటాడు వాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పాపమును ఒప్పుకుంటే నీ నోటితో నా రక్తధారలతో నిన్ను కడిగేస్తాను, నా గాయపడి హస్తంతో నిన్ను పరిశుద్ధపరుస్తాను, నీ తల ఎత్తువనగా నేను చేస్తాను. అందుకే అంటున్నాడు, దేవుడి యొద్దకు వచ్చిన మనము, దేవుడు పాదాల యొద్దకు వచ్చిన మనము, ప్రభు అంటున్నాడు, ఈ మహిమల రాజు నీ హృదయములోనికి వచ్చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎలా అంటే 24:8 అంటాడు, ఈ మహిమ గల ఈ రాజు ఎవరు? బలాశౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకి ఎత్తండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏంటంటే మా తలలు ఎలా ఎత్తాలంట? పైకి ఎత్తాలి. ప్రైజులో. ఎత్తుదో మానదోవా చెప్పాలి. మన తలలో ఆయన వైపు చాపాలి. ప్రభా నాయనా చూడండి, పైకి చూడాలంట. మనం భూమి వైపు కాదు, ఈ లోకం వైపు కాదు, ఈ లోకములను అందసందాల వైపు కాదు, ఈ లోకంలోని ఐశ్వర్యము కాదు, ఆకాశములో సింహాసనమున యేసయ్య వైపు మన తలల పైకెత్తి మనము యథార్థము గుండి ప్రార్థన చేస్తే ఆ సింహాసనమున దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను అంటున్నాడు. ప్రైజ్లా. ఈ యెహోవా దేవుడు ఎవరో? సైన్యములకు అధిపతి. ఈ భూమి మీద ఉన్న సైన్యములన్నీ ఎవరివి? ఆయనవి. కెరూబులు షెరేబులు, ఏమంటే కోట్లాది దూతల సమూహము, సైన్యాలు, ఇవన్నీ ఎవరివి? ఆయనవే. సైన్యములకు అధిపతి యెహోవా. అంత గొప్ప దేవుడు, అంత సూర్యుడైన దేవుడు, అంత సైన్యాధిపతి అయిన దేవుడు మన హృదయంలోనికి వచ్చేస్తానన్నాడు చపాట్లు కొడుతూ. హల్లెలూయా. ఎక్కడికి వచ్చేస్తాడంటమ్మా? అయ్యా ఎక్కడికి వచ్చేస్తాడంట? మన హృదయంలోనికి వచ్చేస్తాడంట, నీలోనికి వచ్చేస్తాను అన్నట్టు. ఏమండి, మానవుడు చేసిన తప్పుదమ్మును బట్టి, మానవుడు చేసిన తలంపులతో చేసిన పాపమును బట్టి మానవుడు తల మీదకి ముళ్ళు కిరీటం రావాలి కదండి. మానవుడు శరీరము గాయపరచబడాలి. ఎవరైతే పాపం చేస్తారో ఆ సిలువ ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఏమండి, ఆ సిలువ మీద ఎవరెక్కాలంటే తప్పుదమ్ములు చేసినవాడు, పాపిష్టి క్రియలు చేసినవాడు, ఏమంటే దుష్టాలోచన చేసినవాడు, ఏమంటే రకరకాల సీక్రెట్ క్రియలు చేసినవాడు, యోధా ప్రజలు వాడిని రాళ్ళతో కొట్టి ఆ సిలువ మ్రాణ మీద వేలాడేయాలి. అది కొట్టివేయటానికి ఏ పాపము చేయలేని యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన నిందారహితుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడో రుజువు చేయగలడు? నేను నీతిమంతుడును, పరిశుద్ధుడును, నిందరహితు గలవాడును, ఏ పాపము నాలో లేదు. ఇదిగో నా రక్తధారలతో నిన్ను కడగాలని ఆశపడుతున్నాను. ప్రైజులో. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీదకి, మరియమ్మ గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏ పాపము లేనివాడు. అందుకే అంటున్నాడు, నీ తల మీద వేయవలసిన ఆ కిరీటము, నీ తల మీద పెట్టవలసిన ముల్లి కిరీటము నేను నిన్ను విడిపించి ఆ ముల్లి కిరీటము నా మీద పెట్టుకున్నాను. ప్రైజులో. నీవు శిక్షింపబడవలసిన
ఆ యొక్క శిక్షను నేను భరించాను. అయితే నీకు విడుదల కావాలనుకుంటే నువ్వు చిన్న పని చేయాలి. ఆ చిన్న పని ఏంటో తెలిసిన, నీ నోటితోని పాపమును ఒప్పుకొని హృదయం ముందు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు నా కొరకే చనిపోయాడు, నా పాప శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన సమాధి చేయబడి తిరిగి మరలా లేచాడు. ప్రైజ్ లార్డ్. ఎవరైతే ఈ ప్రపంచములో ఎవరైతే వారు తప్పుదమ్ములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు నా కొరకు రక్తము చిందించాడు, యేసు ప్రభు నా కొరకు ఏం చేశాడు, నా మేలు కొరకు, నా ఆత్మరక్షణ కొరకు నేను ఆయనతో పాటు పాతాళము నుంచి విడిపించబడి, నరకము నుంచి తప్పించబడి, నేను ఆయనతో పాటు పరలోక రాజ్యములో ఉండే అర్హత యేసు ప్రభు మానవుడికి కల్పించాడు. ప్రైజ్ లార్డ్. ఈ సిలువ సువార్తను, ఈ విలువైన మాటలను ఎవరైతే గుర్తించి ప్రభువునందు విశ్వాసం ఉంచుతాడో వాడు ఎట్టి పాపి అయినను, ఎట్టు దుర్మార్గుడైనను దేవుడి చేత కనికరించబడతాడంట. ప్రైజ్ లార్డ్. అంతేగా అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఆ సామెతల గ్రంథం చూడండి 16 అంటాడు చక్కటి మాట. 16 మహాజ్ఞానం మాట్లాడుతున్నాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ లార్డ్. ఏమొచ్చినంట, ఏమొస్తాయి? అందుకే నీతిమంతులుగా మార్చివేయబడాలి. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. ఈ భూమి మీద నీతిమంతులు ఎవ్వడు లేడు. ఆది నుండి కూడా, ఆది కాండములో ఏదేను వనములో సర్పము మానవుడు మోసగించింది. దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడు మానవుడు ఆ పని చేశాడు. అప్పుడు దేవుడి దృష్టిలో మనుషుడు ఏమైపోయాడు, పాపిగా మార్చివేయబడ్డాడు. మరలా మానవుడు ఆ పాప ఊపిలో ములుగు తేలుతున్నాడు. మరలా దేవుడే కనికరించి నా పిల్లలను ఆ పాప శిక్ష నుంచి విడిపించాలని మనసు కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అదే మాట అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో నీతిమంతులు లేడు, ఒకడును లేడు, దేవుడు అనుగ్రహించే మహిమను ఎవడును పొందుకోలేకపోతున్నాడు. దేవుడు ఒక మహిమను ఉంచాడు, ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఆయన ఒక ఆజ్ఞాపించాడు. ఇదిగో నేను నీ కొరకు ప్రాణం పెట్టాను రా, నువ్వు చేయవలసింది చిన్న పని చేయాలి. ఏంటి ఆ చిన్న పని? నీ తప్పుదమ్ము విడిచిపెట్టి నా యందు శ్వాసం ఉంచితే నీవు నీతిమంతుడిగా మారిపోతావు. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు సంతోషములు అంట. యెషయా గ్రంథం ఏమన్నాడు మొదటి భాగంలో 51:11, యెహోవా విమోచించిన వారు విమోచించాడు, నీ పాపము నుంచి విమోచించాడు, నీ శాపము నుంచి విమోచించాడు. విమోచించే దేవుడు ఏమన్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో తిరిగి వచ్చుదురు. ఎక్కడికి వస్తారు? దేవుడు మందిరానికి తిరిగి రావాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానైనా, ఎలాంటి వ్యక్తి అయినా దేవుడు మందిరానికి తిరిగి వస్తే ఆయన కనికర మానవుడు పొందుకుంటాడు, ఆయన దయ మానవుడు పొందుకుంటాడు. ఇది ఎవరి మాట అంటే ఒక శావకుడు ప్రవర్త మనుషుల మాటలో కావు, దేవుని యొక్క మాట. ప్రైజ్ లార్డ్. దేవుడు మాట. ఆడన్నాడు తిరిగి వచ్చుదురు, తిరిగి వస్తే నిత్య సంతోషము వారి తలల మీద నేను ఉంచుతాను. హల్లెలూయా. వారి తలల మీద ఏముంచుతాడంటమ్మా? నిత్య సంతోషం ఉంచుతాడంట. మరలా కింద మాటలు ఏమంటున్నాడు, ఆనంద సంతోషము గల వారి వచ్చుదురు, దుఃఖమును నిట్టూర్పులను ఎగిరిపోవును. ప్రైజ్ లార్డ్. ఆకాశముల మేఘము ఎగిరిపోయినట్లుగా, ఆకాశముల మేఘము మేఘము ఉన్నంతకాలం భూమి అంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. అంతే కదండి. మేఘం ఉన్నంత వరకు ఏమైపోతుంది? చీకటి బ్రతుకులు. నిజంగా దేవుడి వైపు మనం తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు, ఆ చీకటి బ్రతుకును నేను ఏం చేస్తాడంట? తొలగిస్తాడంట. అవి ఎగిరిపోతాయి అంట. ఉన్నాయా లేదా? నీ బాధలు ఎగిరిపోతాయి, నీ సమస్యలు ఎగిరిపోతాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబానికి, నీ బంధువులు, చుట్టాలకి, సమాజానికి, అనేకులకి దీవునికరముగా దేవుడు ఒక సాక్షిగా, ఒక సాక్ష్యం ఇచ్చే బిడ్డగా, ఒక దీవునికరమైన బిడ్డగా ప్రభువు నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా. ఇలా చెప్పుకొని వెళ్ళిపోవాలి. కానీ బైబిల్లో చాలా చాలా అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి.
ఒక రోజున మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి భాగంలో ఒక కుష్ఠరోగి, ఎవరండి? ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, కుష్ఠవ్యాధి ఇందాక చెప్పాడు కదా ఆనుగ్ గారు, కుష్ఠవ్యాధి ఉన్నవారితో ఎవరు మాట్లాడరు, సమాజం ఎలివేసేస్తుంది. ఒకవేళ సమాజంలోనికి వారు వస్తే ఏమండి, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా కుష్ఠవ్యాధితో ఉంటే సమాజంలో తిరగకూడదు, వాడు సమాజంలో ఇంట్లో ఉండకూడదు, వారికి ఒక ప్రత్యేకమైన ఒక స్థలము వారికి కేటాయిస్తారు. ఊరు బయట కొండ గృహాల్లో ప్రభుత్వము వారిని ఉంచుతుంది, ప్రభుత్వమే వారికి ఆహారము పంపిస్తుంది, వారు ఊరిలోనికి రావటానికి వీలు లేదు. ఒకవేళ పొరపాటున వాడు కానీ గ్రామంలోనికి వస్తే కొండరాళ్ళతో కొట్టి వాడిని చంపాలని మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపిస్తుంది. అందుకోసమే కుష్ఠవ్యాధుల వీధుల్లో తిరగటానికి లేదు. అలాంటి కాలములో చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు జీవిస్తున్న కాలంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు కొరకు విన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచు. యేసు ప్రభు కొరకు విని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ. జాలితో, ప్రేమతో, విరిగినీళ్ళతో, తగ్గింపుతో, విధేయతతో మోకాళ్ళ ముందు ఉండి ప్రభు యొద్దకు వచ్చి మొరపెడుతున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయము. వెంటనే దేవుడు ఆ తగ్గింపుతో వచ్చిన ప్రార్థన, విధేయతతో వచ్చిన ప్రార్థన, బైబిల్లో ఉన్న మాటలు ఏమిటో తెలిసిన, గర్విష్ఠుల ప్రార్థన దేవుడు వినడు. గర్విష్ఠుల మొర దేవుడు ఆలకించడు. ఎవరైతే తగ్గించుకుని విధేయత కలిగి యేసయ్య పాదాల యొద్దకు వస్తారో, యేసయ్య మందిరానికి వస్తారో, యేసయ్యను బ్రతిమలాడుకుంటారో, వారి మీదకి యెహోవా ఆశీర్వాదమే కాదు, యెహోవా కనికరము వారి మీదకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆ కుష్ఠవ్యాధి ఆ కుష్ఠవ్యాధి జాలుతో తగ్గించుకుని మోకరించి, ప్రభా, నలిగిపోయిన బ్రతుకు, అలసిపోయిన జీవితం, ప్రజలు తునీకరించారు, నా ఇంటి వారు తునీకరించారు, ఇదిగో నా జీవితము ప్రభా, అయ్యా నీకు ఇష్టమైతే, అందరూ నన్ను తునీకరించారు, నువ్వు తునీకరించకుండా నీ ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చెయ్యము అని మొరపెట్టినప్పుడు, ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ప్రభు దయ ఎంత గొప్పదో చూడండి, ఆయన కనికరం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. వెంటనే నాకిష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము అని ఆయన హస్తము వాడి మీదకి చాపాడు. ఆయన హస్తము వాడు తల మీదకి చాపాడు. రెప్పపాటులో తక్షణమే వాడు శుద్ధుడుగా, పరిశుద్ధుడుగా, ఆరోగ్యవంతుడుగా మార్చివేయబడ్డాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచు. దేవునికి స్తోత్రం. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదండి. సమస్తము ఆయనకి సాధ్యము. నువ్వు లోబడాలి కానీ, తిరిగి రావాలి కానీ, ఆయనకి విధేయత చూపాలి కానీ, ఆయన మాటను మనం గౌరవించాలి కానీ, ఆయన చెప్పిన పని మనం చేయటానికి ఇష్టపడాలి కానీ, ఆయన దయ, ఆయన కనికరము నీ మీదకి దిగి వస్తుంది. దావీదు లోబడ్డాడు, తైలాభిషేకముతో అభిషేకించాడు. ప్రైజ్ లార్డ్. యోసేపు దేవుడు మాటకు లోబడ్డాడు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో, ఐగుప్తులో దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. బైబిల్ చరిత్ర గ్రంథములు మనం చూస్తే ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే విధేయత చూపారో వారందరిని దేవుడు ఆశీర్వదించేశాడు. ప్రభువా, హల్లెలూయా, ప్రభువాన్ని ఆశీర్వదించాడు. అందుకే ఆయన రక్తము మనం కడగబడాలండి. ఆయన రక్తధారలతో మన కుటుంబాలు పరిశుద్ధపరచబడాలి. మనం పరుగులు తీయాలి. ఎక్కడికి పరుగులు తీయాలి? దేవుడు మందిరానికి పరుగులు తీయాలి. ప్రార్థించడానికి, ఆరాధించడానికి, సువార్త ప్రకటించడానికి, దేవుడి పనిలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో దేవుడు అట్టి జనాంగమును విడిచిపెట్టే దేవుడు కాదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున హల్లెలూయా. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఈ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు ఎంత తగ్గించుకున్నాడో తెలిసిన. ఆయన సృష్టికర్త ఉండి పరిశుద్ధుడని కెరూబులు కోట్లాది దేవదూతల సమూహములు ఉండి మహిమపరచబడుతూ
ఘనపరచబడుతున్న దేవుడు, ఆకాశం భూములు సమస్తం నోటి మాటతో స్థాపించిన దేవుడు, మహనీయుడు, ధవలమండు రత్నమనుడు, మహాశూరుడు, వీరుడు, అలాంటి గొప్ప దేవుడు నిన్ను రక్షించిన భూమి మీదకి వచ్చి నా ప్రేమ ఎంత గొప్పదో తెలిసిన అని శిష్యులు పాదాలు కడిగాడండి. ఏం కడిగాడు అమ్మా? ఏం కడిగాడు? ఆయన తగ్గింపు చూడండి. ఒక్కొక్కరు పాదాలు కడుగుతుంటే పేతురు అల్లిపోతాడు. ప్రభా, నువ్వు సృష్టికర్తమైన దేవుడవై ఉండి నీవు నా పాదములు కడగడవా? అమ్మోయ్ వద్దని దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు అంటాడు, నేను నీ పాదములు కడగకపోతే నా రాజ్యములు నీకు పాలు పంపులు ఉండవు అంటే. అక్కడ అంటాడు యోహాను 13:9 సీమోను పేతురు, ప్రభా, నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. చపర్ల కొడుతూ, ప్రభున్నా నా తల కడుగయా, నా తలంపులు కడుగయా, నా హృదయము కడుగు, నా చేతులు కడుగు, నా పాదాలు కడుగు. ప్రైజ్లో. అప్పుడు ప్రభు అంటాడు, నిజంగా చాలా అద్భుతమైన మాట కదండి. ఏమండి? ఆయన రక్తధారలతో మనం కడగబడితే, ఆయన దయ మన మీద ఉంటే, ఆయన వాక్యము చేత మన హృదయంలో కడగబడితే మనంత అదృష్టవంతులు భూమి మీద మరొకరు ఉండరు. ప్రైజ్లో. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, సమస్తమైన భారము మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ నిందలు అవమానాలు తొలగిస్తాను, నా రక్తముతో మిమ్మల్ని కడుగుతాను. పాపమును క్షమించే అధికారము, ఏమండి, శాపమును తొలగించే అధికారము, రోగాలను తొలగించే అధికారము ఒక్క యేసు ప్రభువుకు తప్ప ప్రపంచములో ఎవరికీ లేదండి. ఇది జీవ గ్రంథము బోధిస్తున్న మాట. నువ్వు అవునన్నా కాదన్నా అది సత్యము. దేవునికి స్తోత్రం. అందుకే నీ తల మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడు హస్తము రావాలని ఆశపడుతున్నావా? దేవుడు దీవులు రావాలని ఆశపడుతున్నావా? అయితే సియోను అనగా దేవుడు మందిరానికి ఆసక్తితో రా, పాటలు పాడుతూ రా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా బిడ్డలను దీపిస్తాడు, ఆయన వద్దకు వెళ్ళిన వారిని త్రూసివేయడు. ఆ విశ్వాసముతో, ఆ గొప్ప నమ్మికతో ప్రభు దగ్గరకు వస్తే ప్రభు అంటున్నాడు, నీ తల మీద, నీ కుటుంబం మీద నిత్యానందము, నిత్యము సంతోషము నేను ఉంచుతాను. ప్రైజ్లో. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, మన కుటుంబములు బహుగా నెరవేర్చబడును గాక, ఆయన హస్తము మన మీద ఉండును గాక. మన దేశము, మన పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు అందరిని దేవుడు రక్షించి కాపాడి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రభు సిద్ధపరచును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్క 2 చేతులు ఆకాశం వైపుకు చాపి, ప్రభా, నా తలంపులతో చేసిన పాపాలు క్షమించడానికి నేను పడవలసిన శిక్ష నీ మీద వేసుకొని నాకు విడుదల ఇచ్చవయ్యా. నా తల మీదకి రావాల్సిన శాపాలు తొలగించి నీ దీవెనలు నా మీద కుమ్మరించవయ్యా. నీ ఆశీర్వాదము నా మీద కుమ్మరిస్తానని వాగ్దానము చేశావు. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను, నిత్య ఆనందమును మా తలల మీద ఉంచుతానని వాగ్దానము చేశావు. ప్రభు, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ మాటలు జీవము గల మాటలు, నీ మాటలు శక్తి ఉంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రభా, నీ మాట ద్వారాగా మా కుటుంబాలు, సంఘాలు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు, సంఘాలను బహుగా నీ మహిమ ప్రభావముతో మీరు నింపండు నాయనా. మా వీధి వారి, గ్రామస్తులు, దేశస్తులు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నీ రక్తధారలతో పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి తల మీదకి, ప్రతి కుటుంబం మీదకి నీ ఆశీర్వాదములు కుమ్మరించమని, నీ రాజ్యవ్యాప్తి కొరకు వారి సిద్ధపరచమని మీ పాద సేవకుడుగా, నీ పనివారుగా మేమందరం నీ పాదములు పట్టుకొని బ్రతిములాడుకుంటున్నాము. కనికరించుండు నాయన. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ సమయంలో లాజరస్ గారు మన ప్రార్థనలు నడిపి
దేవానికి స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభువా అయా ఈ రాత్రికాల సమయంలోనైనా అయా 7 గంటల నుండి ప్రభువా లేటి వేసిన వరకు ప్రభువా దేవా నా తండ్రి, మా తండ్రి, నీ దాసుడును ప్రభువా దేవా నా తండ్రి ఈ స్థలంలో నిలబెట్టుకొని ప్రభువా అద్భుత రీతిగానైనా నీ దాసుడును వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. బలమైన నీ అభిషేకం ఇచ్చి ప్రభువా నీ దాసుడిని ప్రభువా నిలబెట్టుకొని ప్రభువా అయా నాయనా తనలో నీ ఉండి నాయనా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, అయా నాయనా నీ దాసుడిని నిలబెట్టుకొని అద్భుత రీతిగా నువ్వు నాయనా నా తండ్రి నీ దాసుల్లో ఉండి మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. నా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అయా నాయనా దేవా నీ పాదాల దగ్గర ప్రభువా కనిపెట్టి మొరపెట్టే బిడలుగా ప్రభువా దేవా నాయనా నీకు అనుకూలమైన బిడలుగా ప్రభువా నా తండ్రి మమ్మలను ప్రభువా దేవా నీ పాదాల దగ్గర మమ్మలను మలసండి ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా మా తప్పుదమ్ములు ప్రభువా దేవా మా పొరపాటులు ప్రభువా నాయనా నా తండ్రి, నా తండ్రి దేవా నీ మీద మోసుకొని ప్రభువా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా మాకు విశ్రాంతినిచ్చే దేవుడు ప్రభువా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. మా బ్రతుకు దినాలన్నీ ప్రభువా నీ పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టే బిడలుగా ప్రభువా నా తండ్రి, మా తండ్రి మమ్మలను దేవా ఇదిగో నీ బిడల అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి, మీ సన్నిధి కాంతి అయా నీ బిడల అందరి మీద ఉదయింపచేయండి ప్రభు. నీతి సూర్యుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు అయా. లేక నీ మొక్క కాంతి దేవా నీ బిడల అందరి మీద ఆవరింపు చేయండి ప్రభు. దేవానికి వందనాలు స్తోత్రాలు. సాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఇదిగో నీ దాసుడును ప్రభు అనేక స్థలాల్లో ప్రభు నీ దాసుడును ప్రభు మరింతగా మీరు వాడుకుండే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. సాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్.